ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సాధారణంగా చిన్నపాటి ఎన్నికలుగా కనిపించినా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అవి ప్రతిష్టాత్మక పోరాటంగా మారిపోయాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఇది తన నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని మరోసారి నిరూపించే పరీక్షగా మారింది. అందుకే ఈ ఉప ఎన్నికను రేవంత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే జోష్తో మళ్లీ రంగంలోకి దిగారు. ఈ ఎన్నిక సాధారణం కాదు, ఇది ప్రభుత్వ పనితీరుపై ప్రజల రెఫరెండం అని బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలతో రేవంత్ కూడా ఈ పోరును సీరియస్ గా తీసుకున్నారు. దీన్ని కేవలం ఉప ఎన్నికగా కాకుండా మినీ అసెంబ్లీ ఎన్నికగా భావించి ఏ పరిస్థితిలోనూ కాంగ్రెస్ విజయం సాధించాలన్న సంకల్పంతో ముందుకు సాగాలని ఆయన తన పార్టీ నేతలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. జూబ్లీహిల్స్ గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి పగడ్బందీగా రూపొందించిన కార్యాచరణ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ వ్యూహంలో కఠినమైన బాధ్యతలు, ఖచ్చితమైన సమన్వయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి 100 మంది ఓటర్ల బాధ్యతను ఒక ఎమ్మెల్యేకు అప్పగించారు. ప్రతి 7 నుంచి 8 పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యతను ఒక మంత్రి లేదా రాష్ట్ర స్థాయి నాయకుడికి అప్పగించారు. కనీసం 250 ఇళ్లలో ఇంటింటి ప్రచారం తప్పనిసరి చేశారు. ప్రతి రాష్ట్ర నాయకుడు 20-30 మంది బృందంతో ప్రచారం చేయాలి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తామున్న ప్రాంతాల్లో డివిజన్ వారీగా పర్యవేక్షణ చేయాలి. ప్రచార గడువు ముగిసే నవంబర్ 9 వరకు మంత్రులు, నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు పిలిస్తే వెంటనే హాజరు కావాలి. నామినేటెడ్ పదవుల నాయకులు 7 రోజుల పాటు ప్రజల మధ్య ఉండాలి. ఈ కఠినమైన ప్రణాళికతో ఓటు శాతం పెంచడం, బూత్ స్థాయిలో ఖచ్చితమైన ప్రణాళికలతో పనిచేయడం రేవంత్ లక్ష్యం. ఈ ఉప ఎన్నికను రాజకీయ ప్రతిష్ట పోరాటంగా మార్చడం వెనుక రేవంత్ రెడ్డి లక్ష్యం స్పష్టంగా ఉంది. జూబ్లీహిల్స్ ఫలితం కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు సూచించేలా ఉండాలి. తన నిర్ణయాత్మక ధోరణి చూస్తుంటే ఈ ఉప ఎన్నికని కేవలం స్థానిక పోటీగా కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు తిప్పే ప్రయత్నంగా మలిచినట్టు స్పష్టమవుతుంది.